వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. GHMC 16వ డివిజన్ కుషాయిగూడ డివిజన్ గా ఏర్పాటు చేసే ప్రక్రియ దాదాపు ఖరారైన నేపథ్యంలో కుషాయిగూడ ప్రాంత ప్రజలు గురువారం కుషాయిగూడ బస్టాండ్ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. డివిజన్ పునర్విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి కుషాయిగూడ కాలనీల ప్రజలు చేపట్టిన ఉద్యమాల ఫలితంగా డివిజన్ ఏర్పాటు దశకు చేరుకున్న సందర్భంగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన పౌర సదుపాయాలు, పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ తో పాటు వివిధ కాలనీ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షగా పేర్కొంటూ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మనం సాధించుకున్నాం. జై జై కుషాయిగూడ, జై జై కుషాయిగూడ. మనం ఆల్మోస్ట్ సాధించుకున్నాం. 99% అయిపోయింది. 1% అధికారికంగా డిక్లేర్ చేసేది ఉంది. కాబట్టి మనం అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుందామని చెప్పేసి ఈరోజు సభ ఏర్పాటు చేసుకున్నాం. అలా ముఖ్యంగా అంటే మనం అసోసియేషన్తో చేసుకున్న ఈ ధర్నాకి మనకు అన్ని కాలనీలు కూడా మద్దతు తెలిపినాయి. ఈరోజు అన్ని కాలనీలు చుట్టుముట్టున్న అన్ని కాలనీలు కూడా మద్దతు తెలిపినాయి. అందులో ముఖ్యంగా అన్ని కాలనీల గురించి కూడా కొంచెం చెప్పాలి అందరికీ. అంటే సపోర్ట్ చేసిన అన్ని కాలనీల గురించి ముందుగా నార్జన కాలనీ వాసులు, వాళ్ళు కాలనీ సభ్యులు, సాయినగర్ కాలనీ, కృష్ణారెడ్డి నగర్ కాలనీ, హనుమాన్ నగర్ కాలనీ, విఎన్ రెడ్డి నగర్ కాలనీ, వైష్ణవ్ ఎంక్లేవ్, పద్మావతి కాలనీ, శివసాయి నగర్ కాలనీ, మీనాక్షి నగర్ కాలనీ, సోనియా గాంధీ నగర్ కాలనీ, శుభోదయ కాలనీ, వాసవి శివనగర్ కాలనీ, సాయి వెంకట ఎంక్లేవ్, ఇందిరానగర్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ లక్షణ విజయంగా సాధిస్తున్నాం. అందరికి కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఊరికో చరిత్ర ఉంది, ఘన చరిత్ర ఉంది. ఈ ఊరికి దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర భాగంలో ఆనాడు రజాకాలం కూడా తరిమే చరిత్ర ఈ ఊరికి ఉంది. అదే కాకుండా ఈ ఊరు సుష్మంది స్కూల్ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఉద్యమాలు చేసి సాధించిన చరిత్రే ఉంది ఈ ఊరికి. అదే కాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల విషయంలో మా ఊరికి ప్రభుత్వ పాఠశాల కావాలని చెప్పేసి ప్రభుత్వంతో కొట్లాడి సాధించిన చరిత్ర మా కుషాడ గ్రామంగా ఉంది. మార్కెట్ విషయంలో తీసుకొని ఆఖరి శ్మశాన వాటిక విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చి గ్రామస్తులందరూ ఏకతాటిమై కొట్లాడి సాధించిన చరిత్రనే ఈ గ్రామస్తులకు ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అదే ఉద్దేశంలో ఈ ఊరు పేరు, ఈ ఊరి ఘన చరిత్ర పక్కదారులు మరణించే విషయంలో ఈ రాజకీయ కోణంలో చేసినటువంటి కార్పొరేటర్ బుద్ధి చెప్తూ కేవలం ఆమె ప్రభావంతో ఈ కావాలని చెప్పి డివిజన్ ఆ పేరు పెట్టడం జరిగింది. కనుక ఖచ్చితంగా చెప్తున్నాం, మేము మా ఊరు అందరం కలిసి ఏకతాడి మీదకి వచ్చి మరలా మా కుషాడ పేరును ఘన చరిత్రలో మళ్ళీ అందరం ఏకతాడిమై మా డివిజన్ పేరు కుషాడుగా అందరం కూడా సాధించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాడు. నేను అధ్యక్షుడు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ నిజంగా అంటే జనరల్గా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఇవన్నీ సక్సెస్ అవుతాయి. సో అట్లా చక్రి కానీ, ప్రభాకర్ కానీ, రవి కానీ, పద్మారెడ్డి అన్న కానీ, మా మల్లి కానీ, సీనన్న కానీ, అనిల్ కానీ, అంటే పేర్లు చెప్తలేనంటే వాడు చేయలే అనేది కాదు ఆయన. మళ్ళీ అట్లా అనుకోరు, మళ్ళీ ఎవడో ఒకటి పెడితే ఇట్లా ఇదంతా కాదు. అందరం అన్నదమ్ములం. ఈడ మా యాదవ తాత ఉండు, ఇటు మారడుల సంఘం ఉంది, వర్తకుల సంఘం, అంటే ఇటు మార్కెట్ వాళ్ళు, అటు రిక్షా అడ్డా వాళ్ళు, ఆటో స్టాండ్ వాళ్ళు, వీళ్ళందరూ ఏకకంఠంగా కుషాయిగూడ 16వ డివిజన్గా ఉండాలంటే ఉండాలి, లేకపోతే 7 దాకా అయితే 8 దాకా అయితే సై అని అన్నారు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ కూడా దిగొచ్చింది, మన కుషాయిగూడ ప్రాంతాన్ని గుర్తించింది. సో ఇక్కడ ఉన్న అందరు షాప్ యజమానులు కానివ్వండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకోటి చెప్తున్నా, ఇవాళకి ఇది అయిపోలే. సో మాకు గుణపాఠం మేము ఏం తెలుసుకున్నామంటే, ఎవడైనా చేసింది చెప్పుకోవాలి, ఎవడు డప్పాడు కొట్టుకోవాలి, లేకపోతే గుర్తించుకోడు ఎవడు లేడు. ఎందుకంటే పక్కోడు వాడే చెయ్యందుకు డప్పు కొట్టుకుంటే అది నిజమే అనుకుంటుంది. సో అది నిజం కాదని నాయన ఊరంతా కష్టపడితేనే ఈ డివిజన్ పేరు ఖరారైంది. ఈ ఊరికి ఇప్పటివరకు ఏ అభివృద్ధి జరగలే. సో రానున్న రోజుల్లో ఏదైతే మన ప్రాంతానికి అన్యాయం జరిగిందో, ఎవరైతే జనాలు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిరో వాళ్ళని ఖచ్చితంగా ఈ ఊరు పొరిమేర్లకు కూడా రానియమని కంఠాబద్ధంగా చెప్పడానికే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. అంతే కదా.
చక్కగా నువ్వు కూడా 2 మాటలు మాట్లాడాలి. ఇక్కడ అందరు బ్రదర్ నేను చెప్పున్నా. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.